ఉంటుంది. అందులో 2-3 గంటల్లోనే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడం, మరి దాని సాధ్యాసాధ్యాలపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. రోజుకు 70 నుంచి 80 వేల మంది భక్తులు శ్రీవారి దర్శనానికి తరలివస్తుంటారు. తిరుమల శ్రీవారికి కేవలం ఏపీలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. అందుకే నిత్యం తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడిపోతుంటుంది. క్యూ లైన్లు కూడా బయటి వరకు విస్తరించి ఉంటాయి. శుక్ర, శని, ఆదివారాలైతే భక్తుల సంఖ్య మరింత రద్దీగా ఉంటుంది. ప్రసాదాల కౌంటర్ నుంచి అన్నప్రసాద సత్రం వరకు ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తుంటారు. అన్ని ప్రాంతాల ప్రజలు తరలివస్తుండటంతో అందరికీ శ్రీవారి దర్శనం కల్పించాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానంపైనే ఉంది. అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు 2-3 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని నిర్ణయించారు. దీనికి అందరూ సంతోషించదగ్గ విషయమే. ఎందుకంటే 2-3 గంటల్లో దర్శనం పూర్తయితే ఇక అంతకు మించి కావాల్సిందే ఉంది. అయితే దీని సాధ్యాసాధ్యాలపై బోర్డు డైరెక్టర్లు, తిరుమల తిరుపతి దేవస్థాన అధికారుల్లోనూ చర్చ జరుగుతుంది.